नितिन राजू తమ్ముడు చెందినటువంటి ప్రధానంగా దళిత సోదరులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన సందర్భంగా వారందరినీ హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ వాస్తవంగా సమాజంలో అత్యంత నిరుపేద వర్గాలు ఎవరు అంటే దళితులు అని చెప్పారు. భారత రాజ్యాంగం కూడా ఏదైతుందో దళితులకు సంబంధించి కేవలం విద్యా ఉద్యోగాలలో మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం కాకుండా బడ్జెట్ నిధుల్లో కూడా జనాభా ప్రాతిపదికన వెచ్చించాలని చెప్పని నిర్దేశించారు. దానికి అనుగుణంగానే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రూపొందించి అమలు చేతలపెట్టింది. అదే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేతలపెట్టిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్గా మార్పిడి చేయడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరమే కానీ కేటాయింపు చేయబడ్డ నిధులు వెచ్చించలేకున్నట్టయితే వాటిని రాబోయే సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయబడే విధంగా అందులో నిబంధనలు పొందుపడుతుంది. అంటే వాస్తవంగా ఏ ఆర్థిక సంవత్సరమే కానీ కేటాయింపు చేయబడ్డ నిధులు ఏదైతుందో పూర్తిగా వెచ్చింప చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. మీరు కేటాయింపు చేసి నిధులు వెచ్చించకపోవడం అనేది దళితులను ఒక విధంగా వివక్ష గురి చేసినట్టు. వీళ్ళ దళిత బంధు అని అంటుంది సంతోషం. మీరు ఏదైతుందో దళితులకు స్వయం ఉపాధి పథకాల కల్పనలో భాగంగా బ్యాంకుతో లింకేజ్ లేకుండా ప్రభుత్వం 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందింపజేయాలని భావించటం ఆలోచన మంచిది. కానీ కార్యరూపంలో మీరు 22-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో 1500 మంది దళితులకు ఈ దళిత బంధు అమలు చేయడం జరుగుతుందని చెప్పని బడ్జెట్లో 17,700 కోట్లు పొందుపరిచి బడ్జెట్ ఆమోదం పొందడం జరిగింది. ఇవాళ ఏమైపోయింది? ఆ 17,700 కోట్లలో నాట్ ఏ సింగిల్ రూపీ స్పెండ్, నాట్ సింగిల్ రూపీ స్పెండ్, నాట్ ఏ సింగిల్ బెనిఫిషరీస్ బెనిఫిట్. మళ్ళీ ఇప్పుడు 23-24 ఆర్థిక సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం బడ్జెట్ ఆమోదం పొంది కూడా 6 మాసాలు గడుస్తుంది దాదాపు. మళ్ళీ గతంలో 17,700 కోట్లు బడ్జెట్ కేటాయింపు చేసుకొని ఆమోదం పొందడం జరిగిందో శాసనసభ, మళ్ళీ అదే 17,700 కోట్లు శాసనసభ ఆమోదం పొంది మళ్ళీ దళిత బంధు అని చెప్పని దళితులను మరి ఆకర్షించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాన్ని ఏమైపోయింది? 10 లక్షలు ఇవ్వాల్సింది పోయి నేను 3 లక్షలు ఇస్తా అని చెప్పి అంటుండే. అది కూడా ఇంతవరకు మంజూరీ పత్రం లేదని చెప్పి అంటున్నాను. అంటే ఎక్కడికి వచ్చి రేపు అక్టోబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వినబడుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ లోపల ఏ స్కీమ్ గ్రౌండ్ కాదు, మీ గృహలక్ష్మి గ్రౌండ్ కాదు, దళిత బంధు గ్రౌండ్ కాదు, ఏ స్కీమ్ గ్రౌండ్ కాదని చెప్పి అంటారు. మీరు ఏదైతుందో ఎన్నికల ప్రక్రియ అంటే ఆరంభం చేయబడి ఎన్నికల లోపు ఎవరైతే నిజంగా లబ్ధి పొందో వాళ్ళ మాత్రమే ఓటు అడగాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరు అమలు చేయలేనప్పుడు లబ్ధిదారులు ఓటు అడిగే నైతిక హక్కు మీకు ఉండదని చెప్పండి. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి మా దళిత సుధులు పొరణ గ్రామానికి చెందిన మిత్రులు యువకులు టీఆర్ఎస్ నిజరూపాన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ చేయడం ముందుకు వచ్చిన సందర్భంగా వారు హృదయపూర్వకంగా కాంగ్రెస్కి ఆహ్వానిస్తూ రేపు భవిష్యత్తులో గతంలో ఏ విధంగా ఇందిరమ్మ గృహ నిర్మాణ సముదాయమే కానీ స్వయం ఉపాధి పథకాలే కానీ ఇలా ఉద్యోగాల కల్పనే కానీ
ఇలా ప్రభుత్వ భూముల పంపిణీ కానీ ఇవన్నింటిలో కూడా దళితులకు ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా కార్యక్రమం అమలు చేయబడుతుంది. మీరందరూ కూడా నాకు అండగా నిలవడానికి ముందు వచ్చిన సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను.